నేను నైట్ స్పర్స్తో ఓడిపోయాం. సేమ్ ఓల్డ్ స్టోరీ. 1-0తో ఓడిపోయాము. కానీ ముందుసారికి ఈసారికి ఏంటంటే ఎక్కువ ఛాన్సెస్ క్రియేట్ చేసాం. కొంచెం బాగా ఆడాడు, కానీ వీక్నెసెస్ ఉన్నాయి. కానీ బాగానే ఆడాడు నా దృష్టిలోన. కాకపోతే స్పర్స్తో ఓడిపోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వరుసటి 2 సార్లు ఓడిపోయాం. హోమ్లోనే ఏవే లెగ్లోన ప్రీమియర్ లీగ్లో ఫస్ట్ టైం ఇన్ 35 ఇయర్స్లో ఫస్ట్ టైం వీళ్ళు కావడం. మనం హోమ్ ఎవరి ఎండ్ గేమ్లో ఓడిపోవడం స్పర్స్తో. అప్పుడు సార్ అలెక్స్ ఫెర్గ్యూసన్ కూడా లేరు. ముందు మేనేజర్లో ఓడిపోయామట, అంటే ఇప్పుడు మళ్ళీ ఓడిపోయాం. సో ఏంటి పర్వాలేదు, ఓడిపోయినా కొంచెం బాగా ఆడాడు, కొంచెం బాగానే ఆడాడు. కానీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతాం. గన్నొచ్చగాడు 2 ఛాన్సెస్ 1-1 చాలా ఈజీ మిస్ చేస్తాడు. 2 ఛాన్సెస్ అసలుకి మంచి ఛాన్సెస్ వస్తే మిస్ చేస్తాడు. సో మన అటాకింగ్ ప్లేయర్స్ కూడా నెవరు లేరు. ఇంకోటి ఏంటంటే బాల్ని పాస్ చేయట్లేదు. ఫైనల్ థర్డ్లో బాల్ పాస్ చేయట్లేదు. నాకు అర్థం కాదు. డైరెక్ట్ షూటింగ్కి వెళ్తున్నాడు. ఏంటైందంటే ఒక సిచ్యువేషన్లో పెట్రిక్ డాగ్ రైట్ సైడ్ నుంచి రన్ చేస్తున్నాడు. బాల్ వచ్చి పాస్ చేసింది. ఆడు అడుస్తున్నాడు. 10 మీటర్ రేంజ్లో ఉంటాడు. ఎందుకంటే ఆఫ్ సైడ్కి వెళ్ళిపోతాడు అని పెట్రిక్ డాగ్ ఆగాడు. బాల్ పాస్ చేయడం అంటే షూట్ చేసుకున్నాడు. అక్కడ బాల్ కానీ కరెక్ట్గా ఒక 50-80% యాక్యురసీతో వేసి ఉంటే బాల్ ఈజీ గోల్ అయ్యేది. సో అలాంటి చిన్న మిస్టేక్స్ ఇంకా చేస్తున్నాడు గన్నచ్చో. నాకైతే అర్థం కావట్లేదు. తిడుదామన్నా గన్నచ్చోకి ఏది తిడతాం. సో నేను ఈ వీడియో తిట్టాలనుకోవట్లేదు ఎవరిని, జస్ట్ చెప్తాను మనం ఎక్కడెక్కడ ల్యాక్ అవుతున్నాం. ఇంకోటి ఏంటంటే 1 వీక్ మనకు ఖాళీ వచ్చింది. లెస్టర్ సిటీతోనే FA కప్ అయిన తర్వాత 6 days గ్యాప్ వచ్చింది. ఈ 6 daysలో ఏంటంటే 7 days గ్యాప్ వచ్చింది. ఎందుకంటే మనం సాటర్డే ఆడాం, మళ్ళీ సండే ఆడాం. సో 7 days గ్యాప్ వస్తే మిడిల్ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయా. ట్రైనింగ్ సెషన్లో ఎంతమందికి ఇంజరీ అంటే 7 members గట్ట. 7 members చెప్తాను చూడండి. అహ్మద్ దియాలో, నెక్స్ట్ ఒగాటి టోబీ కోలర్, నెక్స్ట్ క్రిస్టియన్ ఎరిక్సన్, నెక్స్ట్ ఇంకెవరు లిసంద్రో మార్టినెస్ ముందు మ్యాచ్ ఇంజరీ అయ్యాడులే. సో ఇంకెవరు ఉన్నారు, ఇంకో 2 పేర్లు మర్చిపోయినాం. మరి టోటల్ 7 players ఇంజరీ అట. కానీ ప్రాక్టీస్ మ్యాచెస్ ఇంజరీ ఎలాగవుతారా? వీళ్ళందరూ ప్లేయింగ్ లెవెల్లో ఉండాల్సిన ప్లేయర్స్. లెన్నీ యూరో సిక్ అట. ఎంతమంది ఇంజరీ ఏట్రా? 1 week గ్యాప్ వచ్చింది కానీ అయినా సిక్స్తోని ఏదో ఒకటి. సో తర్వాత ఏంటంటే నా దగ్గర నుంచి మెయిన్ ప్రాబ్లం రూబెన్ అమోరీమ్ నుంచి ఒక మెయిన్ ప్రాబ్లం నాకు ఏంటంటే కాశ్మీరో కానీ 90 minutes ఆడించడం ఏట్రా? నాకు బుర్ర పిచ్చెక్కిపోతుందండి. ఎంత కూలింగ్ మాట్లాడదు అన్నా హీట్ ఎక్కిపోతుంది. నేను నైట్ కానీ చేసుంటే వీడియో ఎన్ని బూతులు తిట్టేవాడిని తెలుసా. అసలు చాలా ఓపికతో ఈరోజు చేస్తున్నాను కాబట్టి, అంటే మ్యాచ్ నిన్న అయింది కాబట్టి ఈరోజు చేస్తున్నాను కాబట్టి చాలా ఓపికగా మాట్లాడుతున్నాను. అంటే మళ్ళీ చూశాను అయినా, ఎందుకంటే మన వాళ్ళు బాగానే ఆడారు. మరీ వర్స్ట్ ఆడంటే నేను చూసేవాడిని కాదు టాక్టికల్ అనాలిసిస్కి. సో తెల్లారి లెగ్స్ చూశాను. కాలేజ్కి వెళ్ళే ముందు తెల్లారి కాలేజ్కి వెళ్ళగానే చూశాను. మొత్తం 1.5 hours చూశాను. సో మన లూపోల్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు పిచ్ని వైడ్కి స్ప్రెడ్ చేసి ఇలా ఉన్న ప్లేయర్స్ని, మిడిల్ సెంటర్లో ఉన్న ప్లేయర్స్ ఇలాగ స్ప్లిట్ చేసి సన్ ఇటువైపు నుంచి వెళ్తే అటువైపు నుంచి కొలుసెఫ్సి ఎవడో వెళ్తున్నాడు. అంత స్మూత్గా రన్ చేస్తున్నాడు. నాకు ఇటు అర్థం కావట్లేదు. మన డిఫెన్స్ అవుతుంది. ఆ సన్నగాడికి అంత స్పేస్ ఇవ్వడం ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. సో నెక్స్ట్ ఏంటంటే రూబెన్ అమోరీమ్ దగ్గర నుంచి మెయిన్ ఇదేంటంటే 90 minutes ఆ ముసలోని ఎందుకు ఆడించావు కాశ్మీర్ గారిని. సో కొంచెం అయిపించిన మాట్లాడుతున్నట్లు. కాశ్మీర్ గారిని ఎలాగ ఆడిస్తావు? ఎలాగా? జస్ట్ 1 reason చెప్పండి రా. నాకు అర్థం కావట్లేదా? కాకపోతే నేను అర్థం చేసుకోలేకపోతున్నాను క్లబ్ సిచ్యువేషన్ని. నాకైతే అర్థం కావట్లేదా? ఓబి మట్టి 90+1 minute వస్తాడా? 2 minutes ఉండగా 2 minutes వస్తే రాకపోతే ఏంటి? నో వే ఆఫ్ ఇంప్రూవింగ్ దిస్ టీమ్. అందరూ అహ్మద్ దియాలో కూడా ఇంజరీ అయ్యి ఈ సీజన్ మొత్తం రూల్ అవుట్ అయిపోయాడంటే ఇంకెవడ ఆడతాడండి ఈ సీజన్ మీద హోప్స్. సో ప్లీజ్ యంగ్స్టర్కి ఛాన్స్ ఇవ్వండిరా. జాక్ ఫ్లెచర్ ఉన్నాడ్రా, సెయిలేసి ఉన్నాడ్రా, ఓపి మార్టిన్ ఉన్నాడ్రా, నెక్స్ట్ కొంకోని ఉన్నాడ్రా, నెక్స్ట్ ఇంకా యాడే హెవెన్ ఉన్నాడ్రా. వీళ్ళందరూ యంగ్స్టర్స్, 17 years యంగ్స్టర్. ఇదే రైట్ టైం వాళ్ళకి ఆడించండి. మనం ఎలాగైనా క్లబ్ మూసుకునే స్థాయికి దింకొస్తుంది. 15th position ఇన్ ప్రీమియర్ లీగ్ టేబుల్, వరస్ట్ ఇన్ 100 years, 10 decades వరస్ట్ పొజిషన్ ఇది.
సో నో ఎక్స్క్యూజెస్, జస్ట్ లీవ్ దమ్. పిచ్ మీద వదలంటారా యంగ్స్టర్స్ని, రూబిన్ అమోరిమ్ ప్లీజ్ రా బాబు, ఎందుకంటే దీనికంటే మంచి ఛాన్సెస్ రావు. ఎందుకు సిసుకోని నేను ఎందుకు దింపలేదు? కాశ్మీర్ 45 ఆడి ఎల్లో కార్డు వచ్చిన తర్వాత నేను ఎండ తీసి పెడతాను అనుకున్నాను హాఫ్ టైంలోన. బట్ ఈ వెయిట్ అండ్ అగే 45 minutes 90 minutesలో నేను తీసి చోబీ అవి మాట నేస్తాను. 90+1 minute 2 minutes ఉండగా ఎవడురా ఏడ్ చేసేయగలరు 2 minutes ఉండగా? 20 minutes అయినా ప్లేయింగ్ టైం ఇవ్వాలి కదరా చోబీ అవి మాటకి. ఇప్పుడు ఎవరి 2 minutes వస్తావా? మళ్ళీ కార్నర్. నేను రూబిన్ అమోరిమ్ ఎగ్రెస్ట్ మాట్లాడలేదు, జస్ట్ అండర్స్టాండ్ చేస్తున్నాను. రూబిన్ అమోరిమ్ మన అండర్స్టాండ్ అవ్వడం తప్ప అసలు గేట్ అర్థం కావట్లేదు క్లబ్ సిచ్యువేషన్. కాశ్మీర్ గారు ఆ ముసలేదవా, నేను ఎందుకు ఇంకోసారి తిట్టాలనుకోవట్లేదు. 90 minutes ఆడే ప్లేయర్ అండి. ఎలాగ ఆడేది తెలుసా? మిడ్ఫీల్డ్ బొక్క. అది ఏంటి సారు ఇంకెప్పుడు వీళ్ళిద్దరు టాట్నమ్ స్పేర్స్ మ్యాడిసన్ వాళ్ళందరూ కలిపి మిడ్ఫీల్డ్ మొత్తం మన వాళ్ళు అసలు కనపడలేదు. మిడ్ఫీల్డ్ బ్రూనో ఫెర్నాండెస్ డిఫెన్సివ్గా వస్తాడు, ఎందుకంటే వాళ్ళ ఆ అటాకింగ్ ట్రెండ్ వాళ్ళకి ఉంది. ఆ స్పర్స్ మనకంటే కింద ఉండేది, తర్వాత ఇప్పుడు మనకంటే ఒక పొజిషన్ పైన, కానీ ఒక పాయింట్ మనకంటే ఎక్కువ ఉంది. కానీ ఆ ప్రైమ్ ఆర్సనల్, ప్రైమ్ లివర్పూల్ అరగాడుతుంది మనతో ఆడినప్పుడు. సో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సో ఇప్పటికైనా ఇంప్రూవ్ అవ్వండిరా. సీజన్ ఎలాగైనా ఎండ్ అయిపోయింది. యూరోపా లీగ్ గెలుస్తారో లేదో నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ అలాగే మనకి రియల్ మాడ్రిడ్ అండ్ మ్యాన్ సిటీ మ్యాచ్ ఉంది ఇంపార్టెంట్. సో ఆ మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెడదాం. ఓకేలేండి, ఓడిపోయాడు. నెక్స్ట్ ఎవెర్టన్తో ఉంది, అక్కడ మాత్రం డిసప్పాయింట్ చేయొద్దురా ప్లీజ్. తట్టుకోలేమురా బాబు. ఇప్పటికే చాలా హార్ట్ బ్రేక్ మూమెంట్స్ ఉన్నాయి ఈ సీజన్లో. ఈ వరస్ట్ సీజన్ ఆఫ్ మ్యాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ ఇన్ 100 years, ఇన్ 10 decades వరస్ట్ సీజన్ ఇదే. సో ప్లీజ్ కొంచెం బాగా ఆడండిరా అమ్మా.